యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను జకరియా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన మంగళవారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 231లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 231 మొదటి ప్రశ్న, నహూము ఏ పట్టణమును గూర్చి ప్రవచించెను? దీనికి సమాధానము నీనివే పట్టణమును. రెండో ప్రశ్న, సువార్త ప్రకటించు వారి పాదములు ఎచట కనిపించుచున్నవి? దీనికి సమాధానము పర్వతముల మీద. మూడో ప్రశ్న, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నాలుగో ప్రశ్న, దాసీలు వేటి వలె మూల్గుచున్నారు? దీనికి సమాధానము గువ్వల వలె. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, యెహోవా వారికి ఎందుకు విరోధి? దీనికి సమాధానము వారు చేసిన అధిక జారత్వమును బట్టి. అలాగే క్విజ్ నెంబర్ 232లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 232 హబక్కూకు గ్రంథములోని 3 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇజ్రాయేలీయులను శిక్షించుటకు దేవుడు ఎవరిని రేపుచున్నాడు? ఇజ్రాయేలీయులను శిక్షించుటకు దేవుడు ఎవరిని రేపుచున్నాడు? రెండో ప్రశ్న, ఎట్లు అభివృద్ధి నొందిన వారికి శ్రమ? ఎట్లు అభివృద్ధి నొందిన వారికి శ్రమ. మూడో ప్రశ్న, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. రిఫరెన్సు వ్రాయండి. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, యెహోవా పాదము వెంట ఏమి వచ్చుచున్నవి? యెహోవా పాదము వెంట ఏవి వచ్చుచున్నవి? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, అంజూరపు చెట్లు పూయకుండినను ప్రవక్త ఏమి చేయుచున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినను ప్రవక్త ఏమి చేయుచున్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థనా మనవులు, వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 231కి మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, వెన్నవల్లివారిపేట నుండి బి దీవెనమ్మ, శాంతినగర్ నుండి ఎం తంగరాజు, ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, జయరాజు, భీమడోల్ నుండి ఆర్ మేరీ అపరంజమ్మ, చాటపర్రు నుండి బేతాళ భారతి, సూరప్పగూడెం నుండి పి గయోనా ప్రిస్కిల్లా, కొత్తూరు నుండి ఎన్ పూర్ణచంద్రరావు, జేవియర్ నగర్ నుండి జె జయప్రద, తూర్పు వీధి నుండి ఎం సంతోషమ్మ, చింతలపూడి నుండి సిహెచ్ పృథ్వీ సుస్మిత, ఆగడాల లంక నుండి జె రూతు, నవాబుపేట నుండి డిజె దీక్షితాబాయి, గన్బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, ధర్మాజిగూడెం నుండి వి రాజారత్నం, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, ముండూరు నుండి వి సునీత. మీ అందరికీ యేసే పరిష్కారము కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం జకరియా గ్రంథం నుండి మీ యొక్క వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా మరల్చమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు మమ్మలను అందరినీ దీవించండి.
ఈ లోకంలో అనేక సమస్యలతో పరిష్కారము కొరకు ఎదురు చూస్తున్న మీ ప్రియ బిడ్డలకు పరిష్కారమును సూచించండి. అపవాది చెలరేగి పనిచేస్తున్న పరిస్థితుల నుండి మీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. మీ ప్రియ విశ్వాసులను ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ సోదర సోదరిలారా, ఈ రాత్రి కాలం క్విజ్ రాసి పంపించిన బిడ్డలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా వచ్చే మాసంలో అక్టోబర్ మాసం ముగింపు లోపట 4 సువార్తల మీద బైబిల్ క్విజ్ కండక్ట్ చేయాలని ఆశపడుతున్నా. దాని వివరాలు నేను త్వరలోనే మీకు తెలియచేస్తాను. ఈ 4 సువార్తలు మీరు ఎంతగా సిద్ధపడితే అంతగా నూతన నిబంధన గ్రంథము మీకు అర్థమవుతుంది. సువార్తలు అర్థం కాకపోతే నూతన నిబంధన మీకు అర్థం కాదు. ఎందుకంటే రక్షణకు ఆధారమైనటువంటిది సువార్తే. ఆ సువార్తను నమ్మాలి. సువార్త యేసుక్రీస్తే. ఆయనను నమ్మిన తరువాతే మీ ఆధ్యాత్మిక జీవిత నిర్మాణం పత్రికలపై ఆధారపడి ఉంటుంది. పత్రికలలో చెప్పబడినటువంటి బైబిల్ గ్రంథం న్యూ టెస్ట్మెంట్లో పత్రికలలో చెప్పబడినటువంటి అనేక అంశాలు పునాదిపై కట్టబడేటువంటి ఒక ఇంటి వలె ఉంటాయి. అనగా సువార్త క్రీస్తు ప్రభువు నీకు పునాదిగా ఏర్పరచబడితే ఆ పైన నువ్వు కట్టేటువంటి కట్టడం నిర్మాణం తెలుస్తుంది నీకు. కనుక సువార్తలను మీరు బాగా చదవాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కొద్ది దినాల్లో మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ముగించుకుంటాం. కనుక ఇప్పటి నుండి మీరు కూడా సువార్తల ధ్యానం మీరు ప్రారంభించాలని నేను మనవి చేస్తున్నాను. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి జకరియా గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోరండి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 17 వచనాలు కలిగినటువంటి అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసం చేస్తాను. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినముల యందు శేషించియున్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచునని నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు జనాంగానికి కలగబోయేటువంటి నిరీక్షణ 2 భాగాలుగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు. జకరియా యొక్క ప్రవచనాలు క్రీస్తు పూర్వం 530 నుండి 520 క్రీస్తు పూర్వం వరకు కొనసాగాయి. ఈ 10 సంవత్సరాల యొక్క కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క ప్రవచనాల నిడివి ఆ కాలంలో జీవిస్తున్నటువంటి ప్రజలు రానున్న కాలములో అనగా మందిర నిర్మాణం పునర్నిర్మాణం పూర్తయిన తరువాత కాలంలో దేవుని యొక్క సన్నిధి మరలా ఆ ప్రజలకు అనుగ్రహించబడినప్పుడు కలిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి అయితే, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణమును కేంద్రంగా చేసుకొని
ప్రపంచాన్ని పరిపాలించబోతున్నటువంటి దినమున సంభవించేటువంటి సంభవం. ఇది మనుషులకు ఆశ్చర్యం కదా అని దేవునికి ఇది ఆశ్చర్యంగా ఉంటుందా? ఉండదు. మనుషులు జరగబోయేది తెలుసుకోలేరు. మనుషులకు రేపేం జరుగుతుందో తెలియదు. ఇంకొక 500 సంవత్సరాలకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవునికైతే అది తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్ణములై ఉన్నవి అన్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో. జగత్తు పునాది వేయబడక మునిపే అనగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం కాక మునిపే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం ముగింపు తెలిసినటువంటి దేవుడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి దేవుడని మీరు తెలుసుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆశ్చర్యం పడుతాడా ఆ దేవుడు? అది మనుషులకు ఆశ్చర్యం. ఏమిటట దేవుడు చెబుతోంది? ఆయన రోషం కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల, తన పట్టణం పట్ల. తన యొక్క నివాసం మరలా తిరిగి తన ప్రజల మధ్యకు తెస్తున్నాడు అని చెబుతున్నాడు జకరియా. నిజమే, జకరియా సెలవిచ్చినట్లుగా తెలియజేసినట్లుగానే దేవుని యొక్క మందిర పునర్నిర్మాణం పూర్తయినప్పుడు, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి ఆ మందిరం మీదకు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా సంతోషము చేత కేకలు పెట్టినట్లుగా ఎజ్రా గ్రంథంలో మనం చాలా తేటగా చూడగలుగుతాం. ఎజ్రా గ్రంథం చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి ప్రాముఖ్యంగా తెలియచేయబడేది ఏమిటంటే 10వ అధ్యాయానికి వద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపరుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోతున్న ప్రజల ఎదుట కన్నీరు గార్చాడు. ఈ ఎజ్రా గ్రంథంలో ప్రత్యేకంగా దేవుని యొక్క ఆలయము సంపూర్ణము జరిగినప్పుడు ఆ ప్రాంతపు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా దేవునికి స్తుతులు చెల్లించినటువంటి అనుభవాన్ని ఎజ్రా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం సంపూర్ణమైనప్పుడు ఆయన సన్నిధి ఆ మందిరం మీదకు దిగి వచ్చి ఆ ప్రజల మధ్య తిరిగి ఆరాధన ప్రారంభమైనట్లుగా, బలి అంగీకరించబడినట్లుగా అర్థమవుతోంది. కనుక దేవుడు రోషం కలిగి తన ప్రజలను స్థిరపరిచాడనేది తెలుస్తోంది. మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని స్థిరపరచడా? ఏమి శోధన వస్తే, ఎటువంటి పరిస్థితి వస్తే నీవెన్నడూ కృంగిపోవద్దు. పరిశుద్ధ లేఖనాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. అందుకనే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి వారన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు కీర్తనాకారుడు 1వ కీర్తనలో. నిజమే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తామో, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాల ఫలితాన్ని అనుభవించటానికి స్థిర నిశ్చయిత కలిగి ఉంటామో, ఆనాడు నీ విశ్వాసము జీవితం ఫలించని జీవితంగా ఉంటుందని వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నా. 8వ వచనం, యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై ఉందురు. బబులోను చెరకు వెళ్ళిపోయినటువంటి యూదులను అష్షూరు చెరకు వెళ్ళి జయించబడి మరలా తిరిగి బబులోనుకు చేరినటువంటి ఇజ్రాయేలు ఉత్తర రాజ్యపు వారిని ఆయన ఏం చేస్తాడట? తోడుకొని వస్తాడట యెరూషలేములోనికి. చూడండి, దేవుడు తోడుకొని వస్తే తప్ప జనులు చెరలో నుండి రాలేరు. ఇది బైబిల్ సత్యం. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలకు పైగా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు ఒక గ్రద్ద తన రెక్కలపై పిల్లలను తీసుకొని వెళ్ళినట్లుగా తానే తోడుకొని వచ్చాడు మోషే నాయకత్వంలో. యెహోషువ ద్వారా వారిని కనాను ప్రవేశం చేయించాడు. అలాగే ఇక్కడ కూడా కోరేషును ఆజ్ఞాపించి మరి తన ప్రజలను బబులోను నుంచి యెరూషలేముకు వెళ్ళేటట్లుగా తానే తోడుకొని వచ్చాడు. పాపములో నివసిస్తున్న జనాన్ని, పాపము యొక్క శక్తిని నిర్వీర్యం చేసిన దేవుడు
తానే స్వయంగా ఆయనే తోడుకొని నిత్య రాజ్యంలోనికి వస్తున్నాడు. కనుక ఈ చెరల నుండి విడిపించేటువంటి శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది. ఏ మానవుడు తన యొక్క వ్యక్తిగత బలముతో శక్తితో పాపము యొక్క చెర నుండి తాను స్వయంగా విడుదల పొందలేడు. దేవుడే ఒక వ్యక్తిని విడుదల చేయాలి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ విడుదల ఏర్పాటును దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దానిని మనం అంగీకరించాలి అంతే. నేను వారికి దేవుడనై ఉందును, ఇది నీతి సత్యములను బట్టి జరుగుతుంది. వారు నా జనులే ఉంటారు. ఎలా అవుతారు? వారి పక్షముగా దేవుడు నీతిని కృమ్మరించబోతున్నాడు. నీతి సత్యములను బట్టి జరుగుతుంది. నీతి సత్యములు యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నాయి. కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు భక్తుడు రాస్తూ తెలియచేసినటువంటి వ్యాఖ్యానం కనుక మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎవరనేది ఇక్కడ తెలియచేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. నీతి, దేవుని నీతి అయిన యేసు మన జీవితాలను కప్పుట ద్వారా మనం నీతిమంతులమవుతాం. అదే తెలియచేస్తున్నాడు. అందువలన మనం ఆయన జనులమవుతాం. యేసుక్రీస్తునందల విశ్వాసము ద్వారా విశ్వాస సంబంధమైన నీతి చేత మనం అలంకరించబడిన వారమై ఆయన ప్రజలంగా మార్పు చెందుతాం. కనుక ఇది నీతి సత్యాల వల్ల జరిగేటువంటిది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యం తెచ్చుకునడి. ఆ దినములకు ముందుగా మనుషులకు కూలి దొరకకముండెను. ఏ దినాలకు ముందు పునర్నిర్మాణం చెయ్యాలనేటువంటి తలంపు రావటానికి ముందు క్రీస్తు పూర్వం 530 నుంచి 520 మధ్యన ఉన్న 10 సంవత్సరాల కాలములో మనుషులకు కూలి దొరకలేదు, కరువు వచ్చింది, పశువులకు పని బాడుక లేదు, పని మీద పోవు వారికి శత్రుభయం వచ్చింది, నెమ్మది లేకుండా పోయింది, ఒకరి మీద ఒకరు రేపుకొనుచు ఉన్నారు. చూస్తున్నారా? దేవుని యొక్క మందిర నిర్మాణం నిలిచిపోయినప్పుడు క్షామము, శత్రుభయము, అభద్రతా భావము, ఒకరితో ఒకరికి విరోధము, ఇవన్నీ కూడా వచ్చాయి. దేవుని యొక్క సన్నిధానంలో నీవు పరీక్ష చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో నీవు శ్రద్ధగా లేనట్లయితే అపవాది నిన్ను శోధించే పరిస్థితులు ఏర్పడతాయి. 11వ వచనం. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. పూర్వకాలమున ఇశ్రాయేలు జనాంగం పాపము చేసినప్పుడు వారికి విరోధిగా ఉన్నాను, ఇప్పుడు మీ పట్ల విరోధిగా ఉండను, స్నేహితుడిగా ఉంటాను. న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన దీనిని సంపూర్ణంగా రుజువు చేసింది. విశ్వాసుల యొక్క జీవితాల్లో బలహీన పరిస్థితులలో సహితము దేవుడు వారికి విరోధి కాక వారికి స్నేహితుని వలె ఉండి వారిని ఆదరిస్తూ ఉన్నాడు. వారిని ఆ పాప ప్రభావం నుండి తప్పించి నీతియుక్త ప్రవర్తన మార్గంలోనికి దేవుడే తన ఆత్మచేత స్వయంగా నడిపిస్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన గ్రంథం యొక్క ఆధిక్యత. విశ్వాస యొక్క అంతరంగంలో నూతన స్వభావంలో పరిశుద్ధాత్ముడి నివాసం ఉండటం వలన ఒక విశ్వాస యొక్క జీవితమున సంభవించేటువంటి ప్రతి వాక్య వ్యతిరేక పరిస్థితులను హెచ్చరించబడిన వాడై దిద్దుబాటు కొరకు కృపచేత అవకాశం ఇవ్వబడుతూ ఉన్నాం. కనుక ఈ రాత్రి కాలంలో ఆనాడు చెప్పబడిన వాక్యం ఈనాటికి కూడా సజీవంగా మన జీవితాల్లో నెరవేర్పు కనిపిస్తోంది. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. ద్రాక్ష చెట్లు సమాధానానికి సూచన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ యొక్క ద్రాక్షావళి మానవులకు దేవునికి మధ్యన సమాధానం తెచ్చిన నిజమైనటువంటి ద్రాక్షావళిగా
యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా సమాధానం ఏర్పరచబడింది. భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నింటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగుననే మీరు ఆశీర్వాదాస్పదము అగునట్లుగా నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకునడి. శాపాస్పదము, ఆశీర్వాదాస్పదము. అన్యజనుల మధ్య శాపాస్పదముగా ఉన్నటువంటి యూదా ఇశ్రాయేలు వారికి దేవుడు ఒక అభయహస్తాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా చేయబోతున్నాను. ఎవరు క్రీస్తునందుంటారో వారు నూతన సృష్టి. ఎవరు పాపము నుంచి విమోచించబడతారో వారు నూతన సృష్టి. వారి యొక్క పాత జీవితం యొక్క ప్రభావం గతించిపోతుంది. సోదరుడా, సోదరి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఈ రాత్రి కాలం ప్రభు అయిన క్రీస్తు నందు ఉన్నావా? చాలామంది క్రీస్తు నొద్దకు వస్తున్నామంటున్నారు, కానీ వాక్యం చెప్తోంది క్రీస్తు నందు ఉండండి అని చెప్తోంది. సోదరుడా, సోదరి, వ్యత్యాసం గుర్తించు. మందిరానికి రావటం, సువార్త సభలకు రావటం, క్రైస్తవులు అని భ్రమపడటం అది కాదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రార్థనలు జరుగుతున్న మందిరాలకు వెళ్ళే వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతారా? పొరపాటు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి వారసులవుతారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థనాలయాలు, ఆరాధనాలయాలకు వెళ్ళిపోతే, సువార్త సభలకు వెళ్ళిపోతే, పండగలప్పుడు వెళ్ళిపోతే, అక్కడ కనపడితే అది కేవలం నిన్ను నువ్వు తృప్తిపరుచుకుంటున్నావు తప్ప వాస్తవం కాదది. రక్షణ వ్యక్తిగతం. రక్షణ క్రీస్తును అంతరంగంలో స్వీకరించడం ద్వారా నీ జీవితంలో అది అనుభవంలోనికి వస్తుంది. దేవుని యొక్క వాక్యం అదే ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు. ఆశీర్వాదాస్పదముగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఎప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వాదంగా ఉంటాడు సమాజానికి? రక్షించబడిన తరువాతే. ఒక వ్యక్తి డబ్బు సంపాదిస్తే ఆశీర్వాదంగా మారలేడు. ఒక వ్యక్తి విద్య సంపాదించినంత మాత్రాన సమాజానికి ఆశీర్వాదంగా మారలేడు. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంతరంగంలో స్వీకరించడం వలన ఆశీర్వాదంగా మారుతాడు. యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించిన తర్వాత కూడా సమాజానికి నువ్వు ఆశీర్వాదకరంగా కనబడటం లేదు అంటే యేసుక్రీస్తును కలుగున్నావా లేదో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, దేవుని యొక్క ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది అన్నాడు. అవును, ప్రాణము పెట్టుటకు సైతము నేను ఎంతో ఇష్టపడుతున్నాను అన్నాడు పౌలు. అవునండి, మీరేలా ఏడ్చినా హృదయము బ్రద్దలు చేసేదరు, నేను దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. సోదరుడా, సోదరి, నీవు ఆశీర్వాదంగా ఉన్నావా? దేవుడు నీ అంతరంగంలోనికి వచ్చాడు అని చెప్పుకుంటున్న నీవు, నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఆశీర్వాదంగా ఉందా? ఆలోచించుకోవాలి. క్రైస్తవుని యొక్క జీవితం సామాన్య మానవుని జీవితం వలె ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి? తిరిగి జన్మించిన అనుభవం, మామూలు భౌతిక మానవ వాదాన్ని మించిన ప్రేమ వాదాన్ని కనబరచలేకపోతే క్రైస్తవుడా నీ జీవితం వలన ప్రయోజనం ఏమిటి? అందరు ప్రవక్తల వలె యేసు ప్రభువు కూడా జీవించుంటే ఆయనలో ప్రత్యేకత ఏమిటి? సోదరుడా, సోదరి, క్రైస్తవేతరులు లంచం తీసుకుంటే లోకం ఏమన్నదు, కానీ క్రైస్తవుడు లంచం తీసుకుంటే లోకం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే నీతి గురించి మాట్లాడతాం, మనం న్యాయం గురించి మాట్లాడతాం, ప్రేమ గురించి మాట్లాడతాం, ఫలితాల గురించి మాట్లాడతాం. అవి మాటల వరకే పరిమితం అయితే నీ జీవితం వ్యర్థమైనదిగా ఉన్నదని నీవు గుర్తెరగమని నేను మనవి చేస్తున్నాను. ఫలములు లేని విశ్వాస జీవితం ప్రయోజనం ఏమిటి? సమాజంలో ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యం మాట్లాడాలి,
సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. విశ్వాసి, యూ కెన్ జడ్జ్, బట్ ఇట్ మస్ట్ బి విత్ ద ట్రూత్. దేవుని సత్యము కలిగిన వాడవుగా నీవు మాట్లాడుతున్నావా, లేకపోతే వెలిచూపు చేత మాట్లాడుతున్నావా? వాక్యమనే సత్యము చేత నీవు ఈ లోకములో అనేకులకు మాదిరిగా కనిపించాలి. దేవదూతలకు తీర్పు తీర్చబోయేటువంటి వారుగా విశ్వాసులకు ఆధిక్యత ప్రభువు ఇవ్వగా, ప్రజల చేత, మనుషుల చేత, అన్యుల చేత తీర్పును పొందేటువంటి స్థితిలో క్రైస్తవ సమాజం ఉండటం విచారకరమని నేను మనవి చేస్తున్నాను. తన పొరుగు వారి మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఇవన్నీ నాకు అసహ్యం. ఏవి? అబద్ధ సాక్ష్యాలు పలకటం, అబద్ధ ప్రమాణాలు చేయటం, చెడు దుర్యోచనలు చేయటం అసహ్యమని ప్రభు సెలవిస్తున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. నిలుపుదల చేస్తుండగా నిన్ను పరిశీలించుకోనమని, నన్ను నేను పరిశీలించుకుంటూ నేను మీకు మనవి చేస్తున్నాను. అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడుతున్నామా? పొరుగు వారి మీద దుర్యాలోచన చేస్తున్నామా? సత్యమును బట్టి నీ గుమ్మములో తీర్పు వినబడుతోందా? నిన్ను నీవు పరిశీలించుకొని, ప్రభువా, నా జీవితంలో నేను వైఫల్యంలో ఉన్నాను, నీవు తప్ప నన్ను ఆదుకున్న వారు లేరని నీవు గనక ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. ఈ రాత్రి కాలం 17వ వచనం దగ్గర మనం వాక్యాన్ని నిలుపుదల చేసుకుంటున్నాం. 2728 ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని మనం చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను జకరియా గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 232లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 232 హబక్కూకు గ్రంథంలోని 3 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇజ్రాయేలీయులను శిక్షించుటకు దేవుడు ఎవరిని రేపుచున్నాడు? ఇజ్రాయేలీయులను శిక్షించుటకు దేవుడు ఎవరిని రేపుచున్నాడు? రెండో ప్రశ్న, ఎట్లు అభివృద్ధి నొందిన వారికి శ్రమ? ఎట్లు అభివృద్ధి నొందిన వారికి శ్రమ? మూడో ప్రశ్న, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. రిఫరెన్స్ వ్రాయండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, యెహోవా పాదము వెంట ఏవి వచ్చుచున్నవి? యెహోవా పాదము వెంట ఏవి వచ్చుచున్నవి? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, అంజూరపు చెట్లు పూయకుండినను ప్రవక్త ఏమి చేయుచున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినను ప్రవక్త ఏమి చేయుచున్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. వచ్చే వారం క్విజ్ అనేక మంది వ్రాయాలని నేను కోరుతున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. జకరియా ద్వారా ఆనాటి ప్రజలకు చెర నుండి విమోచించబడిన వారికి జీవించాల్సిన విధానం జ్ఞాపకం చేస్తూ, పాపపు చెర నుండి, అపవాది చెర నుండి విమోచించబడిన విశ్వాసుల జీవితాలకు ఎట్లా ప్రవర్తించాలో నేర్పిన విధానం కొరకు మీకు వందనాలు.
మా జీవితాల్లో సత్యమునుతో కూడిన తీర్పు మా గుమ్మములలో వినపడినట్లుగా మా జీవితాలు సరిచేయండి ప్రభువా. అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకుండానట్లుగా మమ్మలను భద్రపరచండి. మా ప్రేక్షకులను దీవించండి. వాక్యం విన్నవారు ప్రభువును రక్షకునిగా స్వీకరించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ని ఇవ్వండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.